హలో వియర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్. చాలామంది అమ్మాయిల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడము, 3 నెలలైనా, 4 నెలలైనా పీరియడ్స్ రాకుండా ఉండడం చూస్తుంటాం. ఈ కండిషన్‌ని మనం ఏమంటామండి? అమెన్నోరియా అని అంటాం. ఇలాంటి కండిషన్స్‌లో ఇలాంటి ప్రాబ్లమ్ చూస్తుంటాము. పీసీఓడీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్స్‌లో మనము ఈ అమెన్నోరియా అంటే పీరియడ్స్ రాకపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో, ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలి? ఏ కండిషన్స్‌లో ఏ హార్మోన్స్ ఇర్రెగ్యులర్ ఉండడం వల్ల ఇదొస్తుంది? టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువైనా గానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువైనా గానీ, ఇది మనము పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ చూస్తాము. అలాగే ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తక్కువుండడం వల్ల, ఎల్‌హెచ్ అండ్ ఎఫ్ఎస్‌హెచ్ లుటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవి అసమతుల్యత ఉండడం వల్ల, ఇంకొకటి ప్రొలాక్టిన్ ఎక్కువ పెరగడం వల్ల మనం ఏంటి అనంటే ఈ అమెన్నోరియా అంటే పీరియడ్స్ రాకపోవడం అనేది చూస్తుంటాము. సో, ఇలాంటి సందర్భాలలో హార్మోన్ ప్రొఫైలు, ఇంకొకటి యూఎస్జీ ఆఫ్ అబ్డామెన్ అండ్ పెల్విస్ ఈ టెస్టులు చేసుకున్నట్టయితే మనకేంటి సమస్య అనేది తెలుస్తుంది. హోమియోపతిలో పల్సటిల్లా అని, సెపియా అని, లాకసిస్ అని, క్రొటాలస్ హారిడస్ అని, క్రొటాలస్ కాస్కోవిల్లోజా అని, జెనోషియా అశోకా అని ఇలాంటి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్‌ని కంప్లీట్‌గా రూట్ కాజ్ నుంచి క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? నెంబర్ కింద స్క్రోల్ అయితుంది. కాల్ చేయండి. కంప్లీట్‌గా క్యూర్ చేయడానికి బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ.